రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని 3 ఏండ్లలోపే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని రాష్ట్ర సర్కార్ టార్గెట్గా పెట్టుకుంది. 2027 డిసెంబర్ కల్లా సౌత్ అండ్ నార్త్ రెండు వైపులా నిర్మాణం పూర్తి చేయాలని ప్లాన్ చేస్తోంది. 2-3 నెలల గ్యాప్లోనే ఇరువైపులా పనులు మొదలుపెట్టడమే కాకుండా సమాంతరంగా పనులు చేయటం పైన ఫోకస్ పెట్టింది. నేషనల్ హైవేస్కు రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారాన్ని అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే నార్త్ సైడ్ అలైన్మెంట్ పూర్తి కాగా భూసేకరణ కూడా 90% కంప్లీట్ అయింది. దాదాపు 750 ఎకరాల వరకు హైకోర్టులో కేసు నడుస్తోంది. అది కూడా అలైన్మెంట్ మార్పు కోరుతూ వేసిన పిటిషన్ కావడంతో వారం రోజుల్లోనే వేకెంట్ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇక సౌత్కు సంబంధించి ఫ్యూచర్ సిటీని దృష్టిలో పెట్టుకొని అలైన్మెంట్ ప్లాన్ చేస్తున్నారు. అది పూర్తి కాగానే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి రీజనల్ రింగ్ రోడ్డు పనులను వేగంగా పూర్తి చేసేలా ప్రభుత్వం తరపున యాక్షన్ ప్లాన్ అందివ్వనున్నట్లు తెలుస్తోంది. తొలుత రీజనల్ రింగ్ రోడ్డును 4 లైన్లకే పరిమితం చేసి ఆ తర్వాత మిగతా 4 లైన్లను భవిష్యత్ అవసరాల దృష్ట్యా తగిన సమయంలో నిర్మించనున్నట్లుగా తెలుస్తోంది. భూసేకరణ మాత్రం 8 లైన్లకు సరిపడా చేస్తున్నారు. హైదరాబాద్తో పాటు మరో 7 జిల్లాల ప్రగతిపై ఎంతో ప్రభావం చూపించే రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం, ఉత్తర భాగం కలిపితే దాదాపు 350 కిలోమీటర్లకు కొంచెం అటు ఇటుగా ఉండనుంది. ఇప్పటికే నార్త్ రింగ్కు NH65 మీదుగా తూప్రాన్, గజ్వేల్, చౌటప్పలకు సంబంధించి 158 కిలోమీటర్లకు అలైన్మెంట్ పూర్తయింది. 4875 ఎకరాల భూసేకరణ కూడా కంప్లీట్ అయింది. అలైన్మెంట్ మార్చాలంటూ కొంతమంది రైతులు హైకోర్టుకు వెళ్లారు. ఇది దాదాపు 750 ఎకరాలు ఉంది. పరిహారం విషయంలో ఎక్కడా సమస్య లేకపోవడం, అలైన్మెంట్ అనేది మార్చడం సాధ్యం కాదనే విషయాన్ని కోర్టుకు ప్రభుత్వం తెలియజేసింది. దీంతో వారం 10 రోజుల్లోనే ఈ కేసు పూర్తి కానుంది. ఆ వెంటనే భూసేకరణ కంప్లీట్ చేసి నేషనల్ హైవేస్కు అప్పగించనుంది. దీంతో టెండర్ నోటిఫికేషన్ వేసి నిర్మాణ పనులు మొదలుపెట్టేలా ముందుకు వెళ్తోంది. ఇక దక్షిణ భాగానికి సంబంధించి 190 నుంచి 194 కిలోమీటర్ల వరకు అలైన్మెంట్ ఉండేలా అవకాశం ఉంది. ఈ అలైన్మెంట్ ఇంకా ఖరారు కాలేదు. దీనికి సంబంధించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 12 మందితో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పనుల పురోగతిని అందులో అప్డేట్ చేస్తున్నారు. RRR పురోగతిపై రోజువారీ సమీక్షలతో పాటు భూసేకరణ సహా ఇతర అన్ని అంశాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని ప్రతిరోజు సీఎం రేవంత్ రెడ్డి మానిటర్ చేస్తున్నారు. అలైన్మెంట్ కంప్లీట్ చేయగానే ఒకసారి NHAIతో సంప్రదింపులు జరిపి ఫైనలైజ్ చేస్తారు. 2-3 నెలల్లోపే భూసేకరణ పూర్తి చేయనున్నారు. ఆ వెంటనే నేషనల్ హైవేస్కు అప్పగించనున్నట్లుగా తెలుస్తోంది. RRR గురించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తోంది. ఈ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరనుంది.